మార్కాపురం జిల్లా కనిగిరిలో మధ్యాహ్న భోజనం అనేది పిల్లలకు ప్రభుత్వం ఇస్తున్న సాధారణంగా సంక్షేమ పథకం మాత్రమే కాదని అది చట్టపరంగా ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ ఏపీ ఫుడ్ కమిషన్ విశ్లేషణ ప్రాధాన్యం సంతరించుకుంది. పిల్లల పోషకాహారం, విద్యా హక్కు, ఆరోగ్య భద్రత పరిరక్షణలో మధ్యాహ్న భోజన పథకం కీలక భాగమని నిపుణులు చెబుతున్నారు. నేపథ్యంలో ఏపీ ఫుడ్ కమిషన్ చేసిన విశ్లేషణను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి గరికపాటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. డొక్కా సీతమ్మ బడి భోజన పథకం, మధ్యాహ్న భోజన పథకం గురించి కొన్ని మాటలు మాట్లాడారు. వాటి గురించి మీ స్పందన ఏంటి సార్? చదువు చెప్పక్కర్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మేస్టార్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టి ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవడం మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి జరిగింది. దాని తర్వాత 1996లో మొత్తం ఇండియా అంతా ఇంప్లిమెంటేషన్ చేశారు. అప్పుడు 1 to 5th వరకు మాత్రమే మధ్యాహ్న భోజనం ఇచ్చేవాళ్ళు. 2003లో పూర్తి స్థాయిలో 10th క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి ఈ మధ్యాహ్నం వస్తాయి. ఈ మధ్య గమనించారు మీరు, ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్కు పోటీ పడతా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ మార్క్స్ విషయంలో. ఇవన్నీ మనం మంచిగా అన్ని సక్రమంగా ఇవ్వబట్టే వాళ్ళు చదువుకుంటా ఉన్నారు బాగా. వాళ్ళకి చదువే ఇస్తాము, ఇవన్నీ ఇవ్వము అంటే అది వాళ్ళ ప్రాథమిక హక్కు అండి. న్యాయ వ్యవస్థలు చెప్పాయి. ఎవరో ఏ ప్రభుత్వమో వాళ్ళకే వాళ్ళు డిసైడ్ చేసుకునేది కాదు. ఇది 2003 సంవత్సరం. ఆ విధంగా పెరగాలంటే ఇవి కొన్ని మనము ప్లస్ చూసుకోవాలండి. బట్టలు ఇవ్వడము, షూస్ ఇవ్వడము, మంచిగా వాళ్ళకి మంచి భోజనాలు ఇవ్వడము, బుక్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని చేయగలిగితే వాళ్ళని మనం రాబట్టుకుంటాం పిల్లల్ని. అరే మాకు వాళ్ళకు ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. మంచి చదువులు వస్తే మంచి భోజనాలు పెడుతున్నారు, అన్నీ మాకు ఉచితంగా ఇస్తా ఉన్నారు కదా.